రాశివారు మరో 4 రోజులలో మీ కోరికలు తీర్చే 2 దేవతలు మీ ఇంటిలో అడుగుపెట్టబోతున్నారు. వారెవరు? అసలు ఆ 2 దేవతలు ఎందుకు వస్తున్నారు? ఏ సమయంలో వస్తున్నారు? ఈ విషయాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. కన్యా రాశివారు గుర్తుపెట్టుకోండి, ఈ 2 దేవతలు సామాన్యులు కారు. వీరి అనుగ్రహం ఉంటే ఒక సామాన్యుడు కూడా కోటీశ్వరుడైపోవచ్చు. అదే వీరు కనుక ఆగ్రహిస్తే ఎంతటి వారైనా సరే ఇబ్బందుల్లో, ఆపదల్లో పడతారు. మరి ఈ దేవతలు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ధనవంతులను చెయ్యాలి అనుకుంటున్నారా, లేదా మీ జీవితంలో ఏదైనా మార్పు తెస్తారా అనేది తెలుసుకుందాం. అలాగే కన్యా రాశివారు ఈ పీరు ఉన్న స్త్రీతో జాగ్రత్తగా ఉండాలి. ఆమె ఎవరో తెలుసుకోకపోతే చాలా నష్టపోతారు. అదేవిధంగా కన్యా రాశివారు ఎటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి స్త్రీలతో మీరు జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి స్త్రీల వల్ల మీకు ప్రమాదం పొంచి ఉంది అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. కన్యా రాశి వారిలో ఊహాశక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ రంగంలో ఉన్నా కూడా తమదైన సృజనాత్మకతతో అందర్నీ మెప్పిస్తారు. ఈ రాశివారు సాధారణంగా కళలు, వైద్యం, ఆహార రంగం లేదా సామాజిక సేవలో బాగా రాణిస్తారు. బుధగ్రహ ప్రభావం వల్ల వీరి ముఖంలో ఒక ప్రత్యేకమైన వర్చస్సు ఉంటుంది. ఎదుటి వ్యక్తి బాధను తమ బాధగా భావించే గుణం వీరి సొంతం. అయితే వీరిలో ఉన్న ఒక చిన్న లోపమేమిటంటే వీరు ప్రతి చిన్న విషయానికి అతిగా స్పందించడం మరియు గతంలో జరిగిన చేదు అనుభవాలను తలచుకుని బాధపడటం. ఒకే విషయం మీద మనసును లగ్నం చేయడంలో వీరి భావోద్వేగాలు అడ్డుపడుతుంటాయి. వీరి మూడ్ నిరంతరం మారుతుండటం వల్ల ఒక్కోసారి మానసిక ఒత్తిడికి లోనవుతుంటారు. అయినప్పటికీ వీరిలోని మాతృత్వం లాంటి ప్రేమ మరియు అందరినీ ఆదరించే స్వభావం వీరిని అందరికీ ఇష్టలుగా మారుస్తాయి. ముఖ్యంగా ఈ సంవత్సరంలో కన్యా రాశి వారికి అద్భుతమైన యోగకాలం నడుస్తోంది. గతంలో పడ్డ కష్టాలన్నీ తొలగిపోయి కొత్త ఆశలతో మీ జీవితం ముందుకు సాగబోతోంది. కన్యా రాశివారు ప్రేమ మరియు బంధాల విషయంలో చాలా నిజాయితీగా ఉంటారు. తమ భాగస్వామికి అండగా నిలబడటంలో వీరు ఎంతో ఆసక్తి చూపిస్తారు. వీరు తమ ప్రియమైన వారికి ఎప్పుడూ భద్రతను కల్పిస్తూ వారి జీవితంలో ఎటువంటి లోటు లేకుండా చూస్తారు. లోకమంతా ఒకెత్తైతే తమ కుటుంబ శాంతి మరొక ఎత్తు అని వీరు భావిస్తారు. వీరు గతాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు, కానీ ఒక్కోసారి దానివల్ల వర్తమానాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. వీరిలోని ఓర్పు మరియు ఇతరులను క్షమించే తపన వీరిని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి. బుధగ్రహం ఇచ్చే చల్లని బుద్ధి వల్ల కన్యా రాశివారు ఏ సమస్యనైనా శాంతితో పరిష్కరించగలరు. తమ అంతర్గత శక్తులను సరైన దిశలో మళ్లించి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటే వీరు జీవితంలో తిరుగులేని విజయాలను అందుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, రాబోయే 48 రోజుల్లో మీ ఇంటికి ప్రతిరోజు 2 దేవతలు రాబోతున్నారు. అసలు ఆ 2 దేవతలు ఎవరు? వారు రోజూ మీ ఇంటికి ఎందుకు వస్తున్నారు? ఏ సమయంలో వస్తున్నారు? ఈ విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ రాశివారు గుర్తుపెట్టుకోండి, ఆ 2 దేవతలు సామాన్యులు కారు. వీరి అనుగ్రహం ఉంటే ఒక సామాన్యుడు కూడా కోటీశ్వరుడైపోవచ్చు. అదే మీరు కనుక అగౌరవపరిస్తే ఎంతటి వారైనా సరే ఇబ్బందుల్లో, ఆపదల్లో పడతారు. మరి ఈ దేవతను మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ధనవంతులను చెయ్యాలి అనుకుంటున్నారా, లేదా మీ జీవితంలో ఏదైనా మార్పు తెస్తారా? తెలుసుకుందాం. అందుకే వీడియోని చివరి వరకు చూడండి. ఈ రాశివారి జీవితంలో ఈ 2 దేవతలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. నిజం చెప్పాలంటే వీరి అందదండలు లేకపోతే ఈ పాటికి మీ జీవితం కష్టాల్లో పడిపోయేది. గడిచిన కాలంలో మిమ్మల్ని ప్రతి ప్రమాదం నుండి, సమస్య నుండి కాపాడింది వీరే. ఇప్పుడు మీకున్న బాధలన్నీ తొలగించి సుఖ సంతోషాలతో నింపడానికి ఆ 2 దేవతలు సిద్ధంగా ఉన్నారు. ఈ రాశివారికి ఒక ముఖ్యమైన విషయం, మీ చుట్టుపక్కల మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వారు ఉన్నారు. మీరు విజయాన్ని పొందుతుంటే వారు తట్టుకోలేకపోతున్నారు. రకరకాల తంత్రాలు చేసి మీ జీవితాన్ని పాడు చేయాలని చూస్తున్నారు. కానీ ఈ రాశికి చెందిన ఏ వ్యక్తిపైనైతే ఆ 2 దేవతల ఆశీస్సులు ఉంటాయో వారిని ఎవరూ కూడా ఏమీ చెయ్యలేరు. వచ్చే 48 రోజులు, ముఖ్యంగా ఈ నూతన సంవత్సరం ఉగాది నుండి ఈ రాశివారికి అదృష్టకరమైన రోజులు. ఈ దేవతల కృపతో మీ జీవితంలో పెద్ద అద్భుతం జరుగుతుంది. అయితే ఈ 48 రోజులు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ వెనకాలే ఉంటూ గోతులు తీసే శత్రువులు ఉన్నారు. మీరు చేసే పనులను పాడు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మరి ఆ శత్రువులు ఎవరు?
వారి పేరేంటి, ఎక్కడుంటారు, అసలు ఎందుకు మీ మీద కక్ష పెంచుకున్నారు? ఈ విషయాలు తెలియకపోయినా కంగారు పడకండి. ఎందుకంటే మీ శత్రువుల గురించి కూడా ఇప్పుడు చెప్పబోతున్నాము. అందుకే వీడియోని స్కిప్ చేయకండి. ఈ రాశివారు ముఖ్యంగా ఒక విషయం గమనించండి. మీ శత్రువు మిమ్మల్ని నిరంతరం గమనిస్తున్నాడు. మిమ్మల్ని దెబ్బతీయాలని చూస్తున్నాడు. కానీ మీరు చాలా అదృష్టవంతులు. ఆ ఇద్దరు దేవతలు మీ మీద కరుణ చూపబట్టే మీరు ఇప్పటికీ క్షేమంగా ఉన్నారు. ఆ దేవతలు ప్రతిరోజు మిమ్మల్ని కాపాడడానికి మీ ఇంటికి వస్తున్నారు. ఇది నిజం. మీకు ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా ఆ ఇద్దరు దేవతలు పరుగున వచ్చి మిమ్మల్ని రక్షిస్తున్నారు. ఒకవేళ ఆ దేవతల అండ మీకు లేకపోయి ఉంటే, వారి రక్షణ కవచం మీ చుట్టూ లేకపోయి ఉంటే, మీ జీవితం ఈ పాటికి ఎన్నో ఇబ్బందుల్లో పడేది. మీ శత్రువు ప్రమాదకరమైన ఆలోచనలతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాడు. కానీ దానికి అడ్డుపడుతున్నది మీ మీద ఉన్న దేవతల ఆశీర్వాదం మాత్రమే. అసలు ఆ ఇద్దరు దేవతలు ఎవరు? గత 4 ఏళ్లుగా వారు మిమ్మల్ని ఎందుకు కాపాడుతున్నారు? ఎప్పుడూ మీ వెంటే ఉండి మీకు రక్షణగా ఎందుకు ఉన్నారు? ఇలాంటి రహస్యాలు ప్రతిరోజూ మనకు తెలియవు. అందుకే వీడియో మిస్ అవ్వకండి. మీరు ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే కమెంట్ బాక్స్లో ఓం నమఃశివాయ అని కమెంట్ చేయండి. మమ్మల్ని ప్రతి ఆపద నుండి రక్షించు తండ్రి, నీకు జీవితాంతం రుణపడి ఉంటాను అనే భక్తితో కమెంట్ చేయండి. ఇక ఇప్పుడు అసలు విషయం. గత 4 ఏళ్లుగా మీ ప్రాణాలను కాపాడుతూ వచ్చే 48 గంటల్లో మీ ఇంట్లో పెనుమార్పులు తీసుకురాబోతున్న ఆ ఇద్దరు దేవతలు ఎవరో చూద్దాం. ఈ రాశివారు వచ్చే 48 గంటల్లో ఆ దేవతలు మీకు ఎలాంటి బహుమతి ఇవ్వబోతున్నారో తెలుసా? మీకు ఊహించని రేంజ్లో భారీ సంతోషాన్ని మీ జీవితంలోనికి తీసుకురావడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. అవును, మీరు వింటున్నది నిజం. ఈ దేవతల అనుగ్రహంతో మీకొక పెద్ద శుభవార్త అందుతుంది. ఆ వార్త మీ జీవితాన్ని మారుస్తుంది. చెప్పాలంటే దాదాపుగా మీకు స్థిరాస్తి చేతికి వచ్చే అవకాశం ఉంది. ఇక మీ ఆనందానికి అవధులు ఉండవు. సంతోషంతో గంతులేస్తారు. ఎన్నో ఏళ్ల నుండి దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ కల 48 రోజుల్లో నెరవేరుతుంది. మీకు అద్భుత విజయాలు, అఖండమైన విజయం లభించబోతుంది. కానీ ఇక్కడే ఒక బాధాకరమైన విషయం. ఈ దేవతలు ఎప్పుడూ మీ వెంటే ఉంటూ, మీ శత్రువుల నుండి మిమ్మల్ని కాపాడుతూ మీకింతటి విజయాన్ని అందిస్తున్నా మీకు మాత్రం వారి గురించి తెలియదు. వారు ఎప్పుడూ మీ చుట్టుపక్కలే ఉంటారు, కానీ మీరు గుర్తించడం లేదు. అంతేకాదు, మీకు తెలియకుండానే మీరు కొన్ని తప్పులు చేస్తున్నారు. పైగా ఈ తప్పులు ఈ దేవతలకు నచ్చడం లేదు. ఈ రాశివారు సమయం మించిపోకముందే జాగ్రత్త పడండి. మీరు చేస్తున్న తప్పులను సరిదిద్దుకోకపోతే ఆ దేవతలు మీ మీద కోపగించుకునే అవకాశం ఉంది. ఒక్కసారిగా ఆ శక్తులు కనుక మీ మీద ఆగ్రహిస్తే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. అందుకే వెంటనే మారండి. లేదంటే ఆ దేవతలు మీ ఇంటి నుండి వెళ్ళిపోయి వేరే వారింట్లోకి ప్రవేశిస్తారు. అది జరిగితే మీ శత్రువు పండుగ చేసుకుంటాడు. వాడు సంతోషంతో చిందులు వేస్తాడు. ఎందుకంటే ఎప్పుడైతే ఆ దేవతలు మీ ఇంటి నుండి కోపంతో వెళ్ళిపోతారో అప్పుడు మీ శత్రువు మళ్ళీ మీ మీద తన ప్రతాపం చూపిస్తాడు. అందుకే ఇప్పుడే మీరు అలర్ట్ అవ్వండి. అసలు ఆ ఇద్దరు దేవతలు ఎవరూ కాదు, సాక్షాత్తు నాగదేవతలు. ఆ నాగదేవతలే మిమ్మల్ని అడుగడుగునా కాపాడుతున్నారు. వారెప్పుడూ మీకు తోడుగా ఉండాలంటే మీరు చేసే ఈ 2 తప్పులను వెంటనే ఆపండి. మొదటిది, మీకు ఎక్కడైనా పాము కనిపిస్తే పొరపాటును కూడా దాన్ని చంపకండి. వీలైతే అక్కడి నుండి దాన్ని సురక్షితంగా పంపించేయండి, లేదా మీరు దూరంగా వెళ్ళిపోండి. ఎందుకంటే మీరు పాములని చంపితే ఆ నాగదేవతలకు మీ మీద విపరీతమైన కోపం వస్తుంది. రెండవది, ఆ నాగదేవతలు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు కదా, కానీ మీరు మాత్రం వారికి కనీసం పాలు కూడా సమర్పించడం లేదు. ఆ తప్పు మళ్ళీ చేయకండి. ప్రతి నెల పౌర్ణమి రోజున నాగదేవత గుడికి వెళ్ళి భక్తితో పాలు సమర్పించండి. అప్పుడే వారి చల్లని చూపు మీ మీద ఉంటుంది. ఇక అసలు విషయానికొస్తే, ఇప్పుడు ముల్లోకాలు ఆశ్చర్యపోయే ఒక చారిత్రాత్మక మార్పు మీ జీవితంలో జరుగుతుంది. దాదాపు 500 ఏళ్ల తర్వాత శనిదేవుడు తన గమనాన్ని మార్చుకుంటున్నాడు. ఇప్పటికే మీ జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డారు. శని ప్రభావం వల్ల జీవితంలో 5 పెద్ద మార్పులు వస్తున్నాయి. చూసి షాక్ అవుతారు. ప్రతిరోజు మీకు ఒక యుద్ధంలా కనిపిస్తుంది కదా. దేవుడు నా మొర వినటం లేదు, నన్ను పరీక్షించడానికి ఇదంతా చేస్తున్నాడా అనిపించి ఉండవచ్చు. ఏళ్ల తరబడి కష్టపడుతున్నా సమస్యలు తీరడం లేదు. పైగా మీకు బాగా కావలసిన వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు. మీరు ఎవరినైతే ప్రాణంలా ప్రేమించారో వాళ్ళే మీ మనసు విరిచారు. మీరు నమ్మిన వాళ్ళు వెన్నుపోటు పొడిచారు. కానీ ఇక మీ నిరీక్షణకు తెరవించే సమయం వచ్చింది.
ఒక అదిరిపోయే శుభవార్త. కష్టాలన్నీ ముగిసిపోయినట్టే. దుఃఖానికి, ఇబ్బందులకు శాశ్వతంగా గుడ్ బై చెప్పే సమయం వచ్చింది. ఈ 5 మార్పులు మీ జీవితాన్ని ఊహించని స్థాయికి తీసుకెళ్తాయి. మీరు దేనికైతే అర్హులో, దేనికోసం రక్తం చిందించారో అవన్నీ సొంతమవుతాయి. ఇంతకాలం మీ చుట్టుపక్కల వాళ్ళు ఎదుగుతుంటే చూసి బాధపడ్డారు. మీ కష్టాలను చూసి వాళ్ళు నవ్వుకున్నారు. కానీ ఇప్పుడు మీ సంతోషాన్ని చూసి వారు కుళ్ళుకుంటారు. అయితే ఈ రాశివారు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైతే మీకు తోడు లేరో, ఇప్పుడు మీరు బాగున్నప్పుడు వాళ్ళని మీ దరి చేరనివ్వకండి. మీ కష్టాల్లో మీ వెన్నంటే నిలబడ్డ వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వండి. ఏవైనా తప్పుడు పనులు చేస్తున్నారేమో చూసుకోండి. పొరపాటును కూడా అలా చేయకండి. మీరు తప్పు చేస్తే ఫలితం అనుభవించక తప్పదు. కాబట్టి మంచి మార్గంలో నడవండి. రక్తం పంచుకు పుట్టిన వారే అందరూ మనవాళ్ళు అనుకోకండి. ప్రేమ, నమ్మకం, గౌరవం ఎక్కడైతే ఉంటాయో అవే నిజమైన బంధాలు. మీ కష్టాల్లో మీ చెయ్యి పట్టుకున్న వారే మీ నిజమైన బంధువులు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారికి తోడుగా ఉండండి. రాబోయే కాలం మీ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతుందో వింటే మీ గుండె కూడా ఒక్కసారిగా వేగంగా కొట్టుకోవడం మొదలు పెడుతుంది. సాక్షాత్తు ఆ త్రిమూర్తుల ఆదేశం వచ్చింది. వారి ఆశీస్సులు మీ మీద ఉన్నాయి. మీరు కార్చిన ప్రతి కన్నీటి చుక్కకు లెక్క తేల్చడానికి శనిదేవుడు సిద్ధమయ్యాడు. మీ కష్టాలకు కారణమైన వారికి ఆయన బుద్ధి చెప్తాడు. అయితే మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే సంఘటనలు జరుగుతాయి. కాబట్టి ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి. నేను ముందే చెప్పినట్టుగా ఒకవైపు మీ గత పొరపాట్ల వల్ల ఏదైనా సంక్షోభం రావచ్చు. కాబట్టి జాగ్రత్త. మరోవైపు అద్భుతమైన సంతోషం మీ తలుపు తట్టబోతోంది. ఎంతటి సంతోషం అంటే స్వయంగా మీరు అందరికీ తీపి పదార్థాలు పంచుతారు. ఈ రాశివారు చాలాసార్లు ఎమోషనల్ అయిపోయే కొన్ని తప్పులు చేస్తుంటారు. ఒక్కోసారి వెనక ముందు చూడకుండా అవసరం లేని వాటికి డబ్బు ఖర్చు చేసి నష్టపోతారు. మీరు నమ్మిన వాళ్ళు మిమ్మల్ని మోసం చేసినా మీరింకా మారటం లేదు. ఇప్పటికీ అదే అతి వినయం, భావోద్వేగాలతో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. భవిష్యత్తులో బాధపడకూడదు అంటే ఈ రోజు నుండి ప్రశాంతంగా ఆలోచించి పనిచేయండి. భావోద్వేగంతో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ తప్పే అవుతాయి. ప్రశాంతంగా, తెలివిగా ఉండండి. ముఖ్యంగా మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఎంతటి వాళ్ళైనా, ఎంత దగ్గర వాళ్ళైనా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుందన్న గ్యారంటీ లేదు. దీనివల్ల పెద్ద ఆర్థిక నష్టంలో పడే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు ఏ పని చేసినా మీ సొంత శక్తి మీద ఆధారపడి చేయండి. ఎవరి మీద భారం వేయకండి. ఎందుకంటే రాబోయే అవకాశాలు చాలా విలువైనది. ఇతరులను నమ్ముకుంటే ఆ గోల్డెన్ ఛాన్స్ చేజారిపోవచ్చు. ఇప్పుడు గ్రహాల గమనం మీకు అనుకూలంగా ఉంది. అందుకే ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎదురు చూస్తూ కూర్చోకండి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి, కష్టపడండి. మీ జీవితాన్ని స్వర్గం కంటే అందంగా మార్చుకోండి. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవాల్సి ఉంటుంది. మీరు ధైర్యంగా అడుగు ముందుకు వేస్తే దారి అదే కనిపిస్తుంది. అంతేకాని భయపడి కూర్చుంటే అక్కడే ఉంటారు. లేవండి, కష్టపడండి. మీకంటూ ఒక కొత్త దారిని నిర్మించుకోండి. ఈ సమయం లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో కొత్త అవకాశాలు ఉంటాయి. ఏదైనా పెద్దగా సాధించాలనుకుంటే సరైన సమయం ఇదే. గ్రహాల గమనాన్ని బట్టి చూస్తుంటే ఒక విషయం స్పష్టమవుతోంది. మీరు ఏ పని చేసినా, డబ్బుకు సంబంధించిన వ్యవహారాలు ఏవైనా సరే స్వయంగా మీరే చూసుకోండి. ఎవరికీ మీ రహస్యాలు చెప్పకండి. చివరికి మీ ఆస్తిపాస్తుల వివరాలు కూడా రహస్యంగా ఉంచడమే మంచిది. లేదంటే మోసపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికీ మీ జీవితంలో ఒక సమస్య పోతే మరొకటి మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అయితే కష్టాల కాలం ముగిసింది. త్వరలోనే ఇబ్బందుల నుండి విముక్తి వస్తుంది. నిజం చెప్పాలంటే ఈరోజు మీరు చూస్తున్న ఈ వీడియో మీ జీవితంలో మలుపు కాబోతోంది. ఎందుకంటే చెప్పబోయే విషయాలు జీవితంలో పచ్చి నిజాలు. రాబోయే 48 రోజులు మీకు బాగుంటుంది. మీ జీవితంలో చిన్నపాటి తుఫాను రావచ్చు. కానీ భయపడకండి. సమస్యలను చెప్పడమే కాదు, పరిష్కారాలు కూడా చెప్తాను. ప్రస్తుతం మీ జీవితంలో జరుగుతున్న గొడవలు, మనస్పర్ధలు ఎందుకు వస్తున్నాయో తెలుసా? మీ చుట్టూ ఉన్న శత్రువుల వల్ల. వాళ్ళు మీకు ఎంత దగ్గర వాళ్ళంటే వాళ్ళను మీరు మనవాళ్ళు అని పిలుచుకుంటారు. నిజానికి వాళ్ళే మీ సంతోషాన్ని చూసి ఓర్వలేకపోతున్నారు. మీరు ఇప్పటి వరకు జీవితంలో చాలా భరించారు. ఒక్కోసారి మీ వాళ్ళ మాటలకే మనసు ముక్కలైంది. మీరు మంచి చేయాలని చూసినా అందరూ తప్పుగా అర్థంకున్నారు. ఎవరికైనా సాయం చేద్దామని వెళితే తిరిగి మీపై నిందలు వేశారు. అన్నింటికంటే పెద్ద బాధ, ఇప్పటి వరకు మీ మనసులోని బాధను ఎవ్వరూ అర్థం చేసుకోలేదు.
లోపల ఎంత బాధ ఉన్నా బయట మాత్రం నవ్వుతూ ధైర్యంగా ఉంటున్నారు. కానీ లోపల కుమిలిపోతున్నారు. ఆ దేవుడికి అంతా తెలుసు. మీరు చాలా స్వచ్ఛమైన మనసున్న వ్యక్తి. చిన్న విషయానికే సంతోషపడతారు. ఎవరైనా ఏదైనా అంటే త్వరగా బాధపడతారు. ఎవరికీ కాదు అని చెప్పలేని మీ బలహీనత ఇతరులకు పెట్టుబడిగా మారింది. అందుకే జనాలు మిమ్మల్ని వాడుకుంటున్నారు. కానీ ఇకపై అలా జరగనివ్వకండి. 48 రోజుల్లో కీలక గ్రహాల మార్పు వల్ల మీ అదృష్టం మారుతుంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే మీ లైఫ్లో ఒక అద్భుతం జరుగుతుంది. ఆ అమ్మవారి కృప మీ మీద ఉండాలంటే వెంటనే లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో 3 సార్లు ఓం నమః శివాయ, జై దుర్గాదేవి అని కామెంట్ చేయండి. ఈ రాశివారికి ఈ సమయం కీలకం. ఇప్పుడు మీరు మేల్కోవాలి. ఎవరు నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, ఎవరు నటిస్తున్నారు అనేది తెలుసుకునే టైం వచ్చింది. గ్రహాల మార్పు వల్ల రాబోయే ఇబ్బందుల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. మీరు ఒంటరివారు కాదు. విశ్వంలోని శక్తులన్నీ, అమ్మవారి ఆశీర్వాదం మీ మీద ఉంది. ఈ కుతంత్రాల లోకంలో మీరు ఎదుటివారికి లేదు, కుదరదు అని చెప్పడం నేర్చుకోకపోతే జనాలు మీ మనసుని, డబ్బుని, సమయాన్ని, ఆఖరికి నమ్మకాన్ని వాడుకుంటూనే ఉంటారు. అందుకే ఇప్పుడు మీ మనసును రాయి చేసుకోవాలి. మీరు ఎందుకు ఇంత ఎమోషనల్గా మారిపోతున్నారో తెలుసా? దానికి కారణం మీ జాతకంలోని గ్రహ ప్రభావం. మీ మనసుపై ప్రభావం చూపే గ్రహం అమాయకమైనది కావడంతో మీరు ఎవరికీ కాదు అని చెప్పలేకపోతున్నారు. దీనివల్ల మీ అమాయకత్వాన్ని జనాలు ఆసరాగా తీసుకుంటున్నారు. మీరు చేసే మంచిని కూడా లోకం తప్పుగా అర్థం చేసుకుంటోంది. ఈ దోషాన్ని పోగొట్టుకోవడానికి మీరు పచ్చరంగు వస్తువులను దానం చేయాలి. ఉదాహరణకి పచ్చని బట్టలు లేదా పచ్చ పెసలు దానం చేయండి. ముఖ్యంగా బుధవారం రోజున 5 కిలోల పచ్చ పెసలను ఒక పచ్చని బట్టలో మూటగట్టి ఏదైనా గుడిలో దానం చేయండి. ఇలా వరుసగా 5 బుధవారాలు చేస్తే అద్భుత ఫలితాలుంటాయి. ఆ రోజు పచ్చని కూరగాయలు తినడం కూడా మేలు చేస్తుంది. ఇక మీ జీవితంలో ప్రేమ, భార్యాభర్తల మధ్య సుఖం, విలాసాల కోసం మీ గ్రహస్థితిని ప్రసన్నం చేసుకోవాలి. ఈ గ్రహబలం గనక దెబ్బతింటే మీ రిలేషన్ పాడైపోతుంది. ఇంట్లో గొడవలొస్తాయి. దీనిని ప్రసన్నం చేసుకోవడానికి మీరొక మంచి క్వాలిటీ ఉన్న ఖరీదైన చేతి గడియారాన్ని ధరించడం మొదలుపెట్టండి. గడియారం కాలానికి సూచిక. ఇది మీ టైంను మారుస్తుంది. దీనితో పాటుగా బయటకు వెళ్ళేటప్పుడు మంచి సువాసన వచ్చే పర్ఫ్యూమ్ వాడండి. మీ దగ్గర ఎప్పుడూ ఒక తెల్లటి ఖర్చీ ఉంచుకోండి. ఇది అస్సలు మురికిగా ఉండకూడదు. అలాగే ప్రతిరోజు మీ 2 అరచేతులను ఒకదానితో ఒకటి రాపిడి చేస్తూ మసాజ్ చేసుకోండి. అరచేతిలోని బొటనవేలు కింది భాగాన్ని రుద్దడం వల్ల అక్కడ వేడి పుడుతుంది. దీనివల్ల మీలోని సానుకూల శక్తి పెరుగుతుంది. అప్పటి నుండి మీ జీవితంలో అద్భుతమైన మార్పులు స్టార్ట్ అవుతాయి. మీరు తక్కువ కష్టపడినా ఫలితం ఎక్కువగా వస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో గొడవలు తప్పి అనుబంధం పెరుగుతుంది. మీలో పోయిన పాత ఆకర్షణ తిరిగి వస్తాయి. మీ మీద నమ్మకం మీకు పెరుగుతుంది. మీ మనసులోని మంచితనం ఇకపై మీ బలహీనత కాదు, అది మీ బలమవుతుంది. ఈ పరిహారాలను మనస్ఫూర్తిగా చేస్తే అమ్మవారి కృప, పరమశివుడి కృప ఖచ్చితంగా ఉంటుంది. అందుకే బుధవారం, శుక్రవారం రోజుల్లో ఈ పనులు చేయడం మొదలుపెట్టండి. గ్రహాలు మీకు అనుకూలిస్తే ప్రపంచమే మీ వెనక ఉంటుంది. నమ్మకంతో అడుగు వేయండి. ఇప్పుడు మీ ఆర్థిక కష్టాలు పోగొట్టే 2వ అదిరిపోయే పరిహారం. మొదటి సోమవారం లేదా శనివారం రోజున 2 కిలోల గోధుమలు, 2 కేసరి పువ్వు రెబ్బలు, 11 తులసి ఆకులు కలిపి పిండి పట్టించండి. ఆ పిండితో రొట్టెలు చేసుకొని తినండి. దీనివల్ల లక్ష్మీదేవి ప్రసన్నమై మీ ఇంట్లో ధనం వృద్ధి జరుగుతుంది. రెండవది, శుక్రవారం రోజున ఒక మట్టి పాత్ర తీసుకోండి. అందులో ఒక ఎర్రటి బట్టలో వెండి నాణాన్ని మూటగట్టి దానిపై గోధుమలు లేదా బియ్యం పోయండి. ఆ పాత్రను మీ ఇంట్లో వాయువ్య దిశలో ఉంచి లక్ష్మీ పూజ చేయండి. మీ ఇంట్లో ఉన్న బంగారు నగలను శుభ్రం చేసి పూజలో ఉంచి వాటికి కేసరి తిలకం దిద్ది కనకధారా స్తోత్రం చదవండి. ఇలా చేస్తే కొద్ది రోజుల్లోనే ధనలాభం కలుగుతుంది. గుర్తుంచుకోండి, వచ్చే 10 రోజులు చాలా అప్రమత్తంగా ఉండాలి. మీరు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఒక పెద్ద సమస్య తలుపు తట్టవచ్చు. కాళ్లకు కలిసి రాకపోవడం అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. అందుకే దేవుడిచ్చిన సంకేతంగా భావించి జాగ్రత్త పడండి. లేదంటే జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది. ఒకవేళ మీ జాతకంలో గ్రహస్థితులు నీచ స్థితిలోనికి వెళ్తే మీ పేరు ప్రతిష్టలు, ఆరోగ్యం, డబ్బు నాశనమైపోతాయి. కాబట్టి జాగ్రత్త.
ఎక్కడైనా ధర్మాన్ని ఎగతాళి చేస్తున్నా లేదా ఆడవారిని అవమానిస్తున్నా అలాంటి చోట మీరు అస్సలుండకండి. ఆ పరిసరాల నుండి వెంటనే వచ్చేయండి. ఇక భక్తుల కోసం ప్రత్యేకమైన పరిహారం. ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు రావి చెట్టు కింద ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. ఇలా చేయడం వల్ల గ్రహ ప్రభావం తగ్గి పనుల్లో ఆటంకాలు పోతాయి. అయితే వీటన్నింటికంటే పెద్ద ప్రమాదం మరొకటి ఉంది. అదే బద్ధకం. రేపు చేద్దాంలే, ఇప్పుడు టైం లేదు అని వాయిదా వేస్తే అదే మీ జీవితంలో అతిపెద్ద నష్టానికి దారితీస్తుంది. ఆఖరి నిమిషంలో ఆసుపత్రిలో డాక్టర్ వచ్చి ఇక టైం లేదు అని చెప్పినప్పుడు బాధపడితే లాభం ఉండదు. అందుకే ఇప్పటి నుండి మీ మనసుకు నచ్చేట్టుగా సంతోషంగా ఉండండి. మీ వాళ్లతో సమయం గడపండి. జీవితాన్ని ఒక బరువులా భావించకుండా ప్రతి నిమిషాన్ని ఆస్వాదించండి. వచ్చే 10 రోజుల్లో మీ మీద శుభదృష్టి పడబోతుంది. ఇది ప్రేమ, అందం మరియు బంధుత్వాలకు చిహ్నం. ఒకవేళ మీరు ఇతరులను దూషించడం, బూతులు మాట్లాడడం, ఎదుటివారి మనసును నొప్పించడం చేస్తే మీ గ్రహబలం బలహీనపడుతుంది. దీనివల్ల చర్మ వ్యాధులు రావడం, సంబంధాలు తెగిపోవడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే మీ మాట తీరును జాగ్రత్తగా చూసుకోండి. మాట జారితే తిరిగి తీసుకోలేము. ఈ చిన్న చిన్న చిట్కాలు మీ గ్రహస్థితిని పవర్ఫుల్గా మారుస్తాయి. దీనివల్ల మీరు చేసే ప్రతి పనిలో సక్సెస్, ప్రేమలో మాధుర్యం, జీవితంలో సుఖ సంతోషాలు వస్తాయి. ఇక వచ్చే 48 రోజుల్లో మీకు అందబోయే సంతోషాల గురించి చెప్పానంటే మీ ప్రేమలో విజయం లభిస్తుంది. కోల్పోయిన ఆత్మవిశ్వాసం మళ్లీ మీలో నిండుతుంది. వ్యాపారంలో, ఉద్యోగంలో ఊహించని ఎదుగుదల కనిపిస్తుంది. భగవంతుడు తన నిజమైన భక్తులకు మాత్రమే ముందుగా హెచ్చరికలు పంపిస్తాడు. ఈ మాటలు కూడా అలాంటి హెచ్చరికలే. వీటిని అర్థం చేసుకుని ఈ రోజు నుండి మీ జీవితాన్ని మార్చుకునే దిశగా అడుగులు వేయండి. మిత్రులారా, మనకు కొత్త సంకేతం వస్తుంది. ఇప్పుడు ఏర్పడబోయే ఈ కాలం మీకు జీవితంలో గొప్ప సానుకూల మార్పును తెస్తుంది. ఈ యోగం వచ్చిందంటే అదృష్టం తలుపు తట్టినట్టే. మీకు దూరమైపోయినవి ఇక తిరిగి వస్తాయి. మీరు వదిలేసుకున్నవన్నీ ఇప్పుడు మీ దగ్గరికి వస్తాయి. అవి పాత స్నేహితులైనా, ఆస్తిపాస్తులైనా, మొండి బాకీలైనా సరే అన్నీ వస్తాయి. మీ దగ్గర అప్పు తీసుకొని మొహం చాటేసిన వ్యక్తి కూడా ఇప్పుడు వెతుక్కుంటూ వచ్చి మీ డబ్బును తిరిగిస్తాడు. కానీ ఇక్కడొక చిన్న హెచ్చరిక. మంచి రోజులు వస్తున్నప్పుడు దానితో పాటే పాత తప్పులు, పాత గాయాలు, పాత బాధలు గుర్తు వచ్చే అవకాశం ఉంది. మీరు ఆ జ్ఞాపకాల్లో మునిగిపోతే డిప్రెషన్కు వెళ్లే ప్రమాదం ఉంది. గతాన్ని తలుచుకుంటూ కూర్చుంటే జీవితం కష్టమవుతుంది. అందుకే మనసును ప్రస్తుత కాలం మీద ఉంచండి. కేవలం పని మీద దృష్టి పెట్టండి. చాలా మంచివారు మీరు. స్వచ్ఛమైన మనసున్న వ్యక్తి. ఎవరో ఏదో చెప్పగానే నమ్మేస్తారు చూసారా? అదే మీ బలహీనత. ఇకపై ఎవరి మాట విని మీ నిర్ణయాలు మార్చుకోకండి. మీకంటూ ఒక సొంత ఆలోచన ఉండాలి. మీ మీద మీకు నమ్మకం ఉండాలి. లేదంటే ఈ లోకం మిమ్మల్ని తప్పుపడుతుంది. దానివల్ల మీరు మళ్ళీ నష్టపోతారు. జీవితంలో విజయం రావాలి అంటే మీ వ్యక్తిత్వం ముఖ్యం. మీ పేరు వింటే మానవత్వానికి నిదర్శనంలా ఉండాలి. జనాలు మీతో కలవాలని కోరుకునేలా మీ ప్రవర్తన ఉండాలి. భావోద్వేగాలకు లోనైనప్పుడు నిర్ణయాలు తీసుకుంటే మాత్రం మోసాలు, బాధలు తప్పవు. ఆస్తిపాస్తులన్నీ ఇప్పటికే నిర్ణయించబడ్డాయి. మన చేతిలో ఉన్నది కేవలం కర్మ మాత్రమే. అందుకే ఈ మాయలో పడకండి. లేని ఆస్తుల గురించి ఆలోచించి మిమ్మల్ని మీరు తిట్టుకోకండి. కారు అనేది కొద్దిసేపు ఇచ్చే సంతోషం. దాని మెయింటెనెన్స్ ఖర్చుల భారం కాకూడదు. ఎప్పుడూ మీ తాహతుకు మించి ఖర్చు చేయకండి. అంటే ఉన్న దాంట్లోనే సర్దుకోవడం నేర్చుకోండి. మొదట ఆర్థికంగా నిలదొక్కుకోండి. ఆ తర్వాతే విలాసాల గురించి ఆలోచించండి. అనవసరమైన ఆడంబరాలకు వెళితే ఇబ్బందులు ఎదురవుతాయి. మీరు డబ్బును గౌరవిస్తున్నారా లేక తగలేస్తున్నారా అనేది గమనించండి. పొదుపు చేయడమే జీవితానికి శ్రీరామరక్ష. పొదుపు చేయడాన్ని మీరు ఎంచుకోండి. మీ భవిష్యత్తును భద్రంగా ఉంచుకోండి.